చీజ్ చాక్లెట్. ఏది ట్రై చేద్దాం? ఇది ట్రై చేద్దామా? ఇదైతే ఇన్స్టెంట్గా యూజ్ చేయాలి. ఓవెన్ ఎందుకు కానీ మనం కుక్కర్లో ట్రై చేద్దాం. అలా చీజ్ పాప్కార్న్ అయితే ట్రై చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయను. మార్ట్లో 1+1 ఆఫర్ కనిపిస్తే 2 తెచ్చుకున్నా. అయితే ఇంకా అందులో అయితే ఫస్ట్ పాప్కార్న్ అయితే ఇచ్చారు, దాని పక్కన మసాలా అయితే ఇచ్చారు. ప్యాన్లో ఓపెన్ చేసి ఇవ్వాలి అని అన్నారు. ఎంతసేపటికి ఇంకా టుప్ టుప్ అనట్లేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాతకైతే మెల్లిగా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పేలిపోతుందేమో అని భయం స్టార్ట్ అయింది నాకైతే. ఇంకా మెల్లిగా స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా ఓపెన్ అయ్యి మెల్లిగా అవన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాతకి ఇంకా వేరే బౌల్లో అయితే తీసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ సపరేట్గా మనకు మసాలా ఇచ్చారు కదా, ఆ మసాలాను అయితే యాడ్ చేసుకొని మనం అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓపెన్గా పెద్ద బౌల్ ఉంటే చాలా బాగుంటుంది, మిక్స్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకొని సినిమా చూడడానికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.